ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నాథన్యాహు మగధీరుడండి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే మీకు 2020 నుంచి బెంజమిన్ నాథన్యాహు మీద ఎన్ని కేసులు అంటే ముఖ్యంగా చూడండి, ద 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి మీడియా గురించి మాట్లాడతాం. ఈ మీడియాతో ఇతనికి ఉన్న కనెక్షన్స్ అంటే కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు వాళ్ళతో ఈయన మాట్లాడుకున్నాడు. నేను మీకు కావలసినంత డబ్బులు ఇస్తాను, ఎక్కడ చూసినా కూడా నా గురించి, నా ఇమేజ్ గురించి, నా పాపులారిటీ గురించి మీరు క్యాంపెయిన్ చెయ్యాలి. సో బెంజమిన్ నాథన్యాహు లాంటి నాయకుడు ఇజ్రాయెల్కి ఇంకొకడు ఉండడు. ఈ ప్రచారము మీరు చేస్తే ఇంతంత డబ్బు మీకు ఇస్తాను అని చెప్పి, అంటే లంచాలు ఇస్తాను అని చెప్పి ఈయన చెప్పినట్టుగా మీకు ప్రతిపక్షాలు అలాగే కొన్ని మీడియా సంస్థలు రైవల్స్ ఉంటారు కదా, ఈ న్యూస్ పేపర్ రైవల్స్. సో వాళ్ళు ఇలాగా బెంజమిన్ నాథన్యాహు పలానా న్యూస్ పేపర్తో ఇలాంటి ఒప్పందాలు పెట్టుకున్నాడని చెప్పి కోర్టుకు వెళ్ళారు. సో మీడియా యొక్క పవర్ ఎలా ఉంటుందనేది ఈయన గమనించాడా? సో ఇవాళ కోర్టు ఏమంటుంది, బాబు 2020 నుంచి నీ మీద కేసులు ఉన్నాయి, కోర్టుకి రారా బాబు అంటే కోవిడ్ అన్నావు, తరువాత ఇక్కడ పాలస్తీనియాతో యుద్ధము అన్నావు, ఇప్పుడు గాజా మీద దండయాత్ర అంటున్నావు, ఎప్పుడు నువ్వు కోర్టుకి వస్తావు? ఇది మీకు ఆ దేశ ప్రధానమంత్రిని ఉద్దేశించి కోర్టు అడిగిన ప్రశ్న. అంటే ఈయన ఏదో ఒక రకంగా ఇవేడ్ చేస్తున్నాడు వెళ్లకుండా. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఒక దేశ ప్రధానమంత్రి లేదా ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అనుకోండి, ఈయన పేరు మీద బోల్డ్ అన్ని అవినీతి కేసులు. సో కోర్టు ఏమో ఎప్పుడు సమ్మన్స్ ఇష్యూ చేస్తూనే ఉన్నారు. ఈయన తన జీవితంలో ఇవ్వబడిన 5 ఏళ్ల పాలనా టైము, ఇందులో ప్రతి వారము కూడా 2 రోజులు 3 రోజులు ఇలా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, ఈయన ఎలా పరిపాలన చేయగలడు? ఇంపాసిబుల్ కదా. ఈయన మైండ్ అంతా కూడా కోర్టులు కేసుల మీదే ఉన్నప్పుడు ఇతను ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఎలా ముందుకు తీసుకువెళతాడు? జరగదు కదా. ఇవాళ బెంజమిన్ నాథన్యాహు పరిస్థితి ఇదే. సో ఈయన ఏమంటున్నాడు, నేను నా దేశములో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటిని తీర్చాలి కదా. కోవిడ్ ఎంత ఒక పెద్ద సమస్య, మరి అందులో నుంచి నా ప్రజలను బయట పడేయాలి కదా. అలాగే పాలస్తీనియాలో హమాస్ తీవ్రవాదులు వాళ్ళు నా ప్రజలకు ఎలాంటి హాని కలిగిస్తున్నారు, మరి దాన్ని కూడా నేను చూడాలి కదా. ఇలా ఉన్నప్పుడు నేను కోర్టుల చుట్టూ ఎలా తిరుగుతాను? క్లియర్గా ఈయన అడిగాడు. ఇలా 4 ఏళ్ళు గడిచిపోయింది. ఇవాళ ప్రతిపక్షాలు అలాగే రైవల్ న్యూస్ పేపర్స్ వీళ్ళు కోర్టుకు వెళ్ళి, ఏమండి ఈయన ఎప్పుడు చూసినా యుద్ధము అంటున్నాడు, అంటే హమాస్ మీద దండయాత్ర కూడా తనని తాను కాపాడుకోవడానికే బెంజమిన్ నాథన్యాహు చేస్తున్న పనులు అని చెప్పి వార్తలు. కానీ అలా కాదు కదా. ఇప్పుడు అమెరికాకు సంబంధించిన ఆర్నాన్ మిల్చెన్ అని చెప్పి ఒక వ్యాపారి, అలాగే జేమ్స్ ప్యాకర్ని అంటారు. సో వీళ్ళు ఇజ్రాయెల్లో పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాలు మొదలు పెట్టడానికి బెంజమిన్ నాథన్యాహుకి చాలా కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చారు. అంటే ఆవిడ భార్యకు హ్యాండ్ బ్యాగ్స్, చూడండి మీకు ప్రధానమంత్రి ఆయన భార్య, ఆయనకి కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ ఇవ్వడం. సౌత్ కొరియా ప్రెసిడెంట్ కూడా ఇదే పనే చేశాడు. ఆయన భార్య ఏకంగా 2.5 లక్షల రూపాయలు విలువ చేసే హ్యాండ్ బ్యాగ్ని పెట్టుకొని ఎవరో నాకు గిఫ్ట్ ఇచ్చారు అంటే ఇది అక్కడ క్రైమ్ అండి, శిక్ష విధిస్తారు. ఇవాళ బెంజమిన్ నాథన్యాహు పరిస్థితి కూడా ఇదే. అతని భార్య వద్ద విలువైన గిఫ్ట్లు ఉన్నాయి, ఎవరో వ్యాపారి తీసుకువచ్చి ఇచ్చాడు, అతనికి ఈయన హెల్ప్ చేశాడు. వ్యాపారము అన్నారు, ఇన్వెస్ట్మెంట్స్ అన్నారు, అక్కడ మీకు ఇజ్రాయెల్లో వీళ్ళు వాళ్ళ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఇదంతా కూడా కరప్షన్ అండి, లంచాలండి. మీకు బెంజమిన్ నాథన్యాహు తనకు ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు అనడము, కోర్టు కూడా ఓకే అనడము, ఇవాళ ఇతని కోర్టుకి రమ్మని అడుగుతున్నారు. సో ఇదంతా ఓకే కదా. ఎలాగో ఇతను చాలా పెద్ద చిక్కుల్లో ఉన్నాడు. సో ఇతని మీద మీకు ట్రయల్ అనేది మొదలవుతుంది. ప్రూవ్ అయితే మాత్రం ఇతనికి శిక్ష వేసి జైలుకు పంపిస్తారు. కానీ బెంజమిన్ నాథన్యాహు యొక్క గొప్పతనాన్ని మీరు చూసారు అనుకోండి, ఇంత జరుగుతున్నా కూడా సిరియా మీద ఏకంగా 500 బాంబులు, 500 దాడులు. ఫస్ట్ ఏమో 350 చదివాను, తరువాత చూస్తేనేమో 500 ఎయిర్ స్ట్రైక్స్, బాంబులు. ఆల్రెడీ మనం మాట్లాడాం, కెమికల్ వెపన్స్ డిపోస్. సో వాటి మీద ఈయన దాడి చేసినట్టుగా మనం చదివాము. అలాగే సిరియాలో ఎన్నో మిలిటరీ డిపోస్, ఇక్కడంతా కూడా రష్యా వాళ్ళ, ఇరాన్కు సంబంధించిన ఆయుధాలు ఉన్నాయి.
వాటిని కూడా డెస్ట్రాయ్ చేశాడంటే వెనక ఇంత పెద్ద సమస్య ఉంది. ఎప్పుడైనా కూడా జైలుకు వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ సిరియాలో ఇంత పెద్ద యుద్ధము చేయడము బెంజమిన్ నెతన్యాహు యొక్క గొప్పతనం. అంటే ఇతను జైలుకే వెళ్ళినా కూడా ఇజ్రాయెల్ యొక్క మ్యాప్ మారిపోతుంది. మిడిల్ ఈస్ట్ యొక్క స్వరూపాన్ని ఇజ్రాయెల్ మార్చగలదు. మీరు ఒక స్టేజ్లో చూసారు అనుకోండి, ఇరాన్ చాలా పెద్ద దేశము, అలాగే టర్కీ కూడా పెద్ద దేశము, ఇజ్రాయెల్ ఇంత దేశం అని మాట్లాడుతున్నాము. సిరియాలో ఉండే భూభాగాన్ని ఇజ్రాయెల్ వాళ్ళు స్వాధీనము చేసుకుంటే రేపు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ అంత పెద్ద దేశంగా కనిపిస్తుంది. గ్లోబల్ మ్యాప్ అనేది మారిపోతుంది. ఇది నేను చేసి చూపిస్తాను అని చెప్పి ప్రపంచ దేశాలకు యునైటెడ్ నేషన్స్ ఎంత వ్యతిరేకించినా నువ్వు చేస్తున్నది తప్పు అంటున్నారు. ఇరాన్ వాళ్ళేమో నీ మీద యుద్ధము చేస్తామంటున్నారు. టర్కీ వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. ఎవరికి నేను భయపడను. చూడండి ఫ్రెండ్స్, 2 ఏళ్ల క్రితం మనం ఇదే మాట్లాడాం. మిడిల్ ఈస్ట్ దేశాలు అందరూ కలిసిన, ఈ అరబు దేశాలందరూ కలిసి ఇజ్రాయెల్పై యుద్ధం ప్రకటించినా వీళ్ళు గెలవలేరు. ఇజ్రాయెల్ని గెలవడం ఇంపాసిబుల్ అని చెప్పి మనం మాట్లాడాము. ఇవాళ బెంజమిన్ నెతన్యాహు లిటరల్గా చేసి చూపిస్తున్నాడు. సిరియాను ఆక్రమించుకుంటున్నాడు. గోలాన్ హైట్స్ అని మాట్లాడాము. అలాగే 2 అతి ముఖ్యమైన పోర్టు నగరాలు, అక్కడ మీకు ఇజ్రాయెల్ వాళ్ళు తీవ్ర స్థాయిలో దాడులు చేస్తున్నారు. అంటే ఈ ప్రాంతాలను కూడా రష్యా యొక్క యుద్ధ నీతి, వార్ సిస్టమ్ ఏమిటంటే బ్యాటిల్ ఆర్డర్ అంటాం. అదే పద్ధతిలో సిరియాలో ఎక్కడ దొరికితే అక్కడ ఇజ్రాయెల్ వాళ్ళు, అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కబ్జా చేయడము, ఇదంతా కూడా ఇజ్రాయెల్ భూభాగాలు అనడము. రేపు ఇజ్రాయెల్ మ్యాప్ను మార్చి లిటరల్గా ఇదంతా కూడా మాది, అంటే నేను జైలుకే వెళ్ళినా కూడా నా దేశము కోసము, నా దేశానికి ఏదైతే అవసరమో నా దేశం యొక్క మ్యాప్ సైజును పెంచుతాను, గ్రేటర్ ఇజ్రాయెల్ ఇలా ఉంటుంది, మీరు ఏమైనా చేసుకోండి. దీన్ని మీరు ఎలా చూస్తారంటే ఇతన్ని మీరు ఒక కరప్ట్ పర్సన్గా చూడాలా, లేదా గొప్ప దేశభక్తుడుగా చూడాలా? ఎలా చూస్తారు? మీరు ఎలా చూడగలరు? బెంజమిన్ నెతన్యాహు అక్కడ నిలబడుతున్నాడు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ని వెళ్ళండి, పలానా ప్రాంతం మనకు కావాలి, ఇజ్రాయెల్ యొక్క రేంజ్ అనేది పెరగాలి, మన మ్యాప్ పెరగాలి, టెరిటరీ అనేది ఇంకా స్ప్రెడ్ అవ్వాలి. ఎవడు ఎదిరించినా మనకి ఏం లెక్కలేదు. ఇరాన్ వస్తాడా రమ్మనండి, టర్కీ వాడు ఎదిరిస్తాడా ఎదిరించమనండి, ఎవడు వచ్చినా మన మిషన్ని మనం అకాంప్లిష్ చెయ్యాలి అని చెప్పి ఏంటి ఏ నిమిషమైనా జైలుకు వెళ్ళగలడు. వెళ్ళే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అయినా కూడా తగ్గడము లేదు అంటే బెంజమిన్ నెతన్యాహు నిజమైన మగధీరుడని మీరు అభిప్రాయపడుతున్నారా? నాకు ఎన్ని సమస్యలు ఉన్నా నాకు నా దేశమే ముఖ్యము, నా దేశము ఈ పోరులో ఓడిపోదు. ఇరాన్ని బెదిరించాను, టర్కీ వాళ్ళను బెదిరిస్తున్నాను. ఇవాళ సిరియా అనబడే దేశములో ఏంటి గవర్నమెంట్ని కూల్చారు, మీకు ఆజాద్ పారిపోయాడు. ఇవాళ రెబెల్స్ మీద కూడా యుద్ధము చేసి వాళ్లను కూడా డెస్ట్రాయ్ చేసి ఈ భాగాలనంతా కూడా ఇజ్రాయెల్ తన స్వాధీనములో పెట్టుకుంటుందా? గాజా వికెట్ పడిపోయింది, నెక్స్ట్ సిరియా వికెట్ అని అందరూ మాట్లాడుతున్నారు. ఈ పని బెంజమిన్ నెతన్యాహు చేస్తే ఎలా ఉంటుంది అంటే ఎంత గొప్ప విషయమో చూడండి. ఇతను ఒక కరప్ట్ పర్సన్ అవ్వచ్చు, లంచాలు తీసుకొని ఉండొచ్చు, కానీ దేశము అన్నప్పుడు చూడండి ఎక్కడా తగ్గడం లేదు. ఎంతమంది వచ్చినా ఎదురిస్తున్నాడు. ఫైనల్గా ఇజ్రాయెల్ గెలుపేనా అంతిమ లక్ష్యమని మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రమైన ఒక పర్సనాలిటీ. మరి ఇతని విషయంలో మీ యొక్క అంచనా ఎలా ఉంది? ఇతని దేశభక్తుడు అంటారా, లేదా ఒక అవినీతి పరుడు అంటారా? ఎలా ఇతన్ని చూస్తారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.